అగో ఆ విశాల భావమే ధర్మరాజులో ఉంది. లేకపోతే కుక్క భార్యని తమ్ముడని అందరినీ వదిలేసిన వాడు కుక్కను వదలలేకపోతున్నాడు. కారణం ఇదే. ఈ జీవలక్షణం ఎందుకు ఇంత బాగా పనిచేస్తుంది అంటే, యావత్ భారత కథ మొత్తం మొదట్లో నన్నయ్య గారు ఆదిపర్వం ప్రారంభించాడు. ఎలా ప్రారంభించారో చూసుకోండి. జనమేజయుడు సర్పయాగము చేయుచుండగా వ్యాస వైశంపాయనాదులు అందరూ వచ్చిరి. అందులో వైశంపాయనుడు జనమేజయుడికి భారతం చెప్పాడు అన్నాడు. ఆ జనమేజయుడు సర్పయాగం, అందులో సారమేయం ఒక కుక్క పిల్ల రావడం, అక్కడ ఏదో తిరుగుతూ ఉంటే జనమేజయుడు తమ్ముళ్ళు కొడుకులు దాన్ని కొట్టడం, అది మొయ్యమని దగ్గరికి వెళ్ళి మొత్తుకోవడం. ఆ తల్లి వచ్చి ఎందుకు కొట్టావు అని అడిగితే, ఇక్కడ ఏదైనా అపరిశుభ్రం అవుతుందేమో అని కొట్టాం, కుక్క ముట్టుకోకూడదా యజ్ఞ పదార్థాలంటే. అయితే ముట్టుకున్నా కొట్టాలయా, ముట్టుకుంటుందనే ఊహతో కొట్టేస్తావా అని అడిగింది కుక్క. 5000 ఏళ్ల క్రితం ఈ దేశంలో కుక్కకు కూడా మానవ హక్కులు ఉండేవి, ఇప్పుడు మానవులకే లేవు. ప్రాచీన వ్యవస్థను మనమా విమర్శించేది. అది ఎంత గొప్ప వ్యవస్థ నేర్చుకుని దాని కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాలి ఆ వ్యవస్థను స్థాపించుకోవడానికి. ప్రతి జీవి యొక్క హక్కుల్ని కాపాడింది ప్రాచీన భారతీయ రాజరికం. అదే మానవ ధర్మాలకి, వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థకి, ఒక సమైక్య సమగ్ర వ్యవస్థకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే బ్రాహ్మణులు సైతం క్షమించలేదు ఈ వ్యవస్థ. మొత్తం బ్రహ్మదేవుడికి సైతం శిక్ష వేసింది అబద్ధం ఆడినందుకు. శివరాత్రి నాడు అబద్ధం ఆడినందుకు బ్రహ్మదేవుడికి లోకంలో గుడి లేకుండా పోయింది, పూజ లేకుండా పోయింది. ఆ అబద్ధానికి సాక్ష్యంగా నిలబడినందుకు గోవు ముఖం చూస్తే పాపం అని ఇప్పటికీ వాడుకలో ఉంది. మొగలు పువ్వు శివుడికి పెట్టొద్దని ఇప్పటికీ వాడుకలో ఉంది. అంటే సత్యానికి పెద్దపీట వేసింది గోవు. అదేవో బ్రహ్మను అవమానించడం, గోవును అవమానించడం, మొగలు పువ్వును అవమానించడం కాదు. సత్యానికి పెద్దపీట వేయడం, అబద్ధాన్ని తగ్గించడం. ఆ సారాంశం మనం గ్రహిస్తే శివరాత్రి కథగా అబద్ధం ఆడకుండా ఉంటాం. మొగలు పువ్వు ఆవు సమస్య కాదు, అబద్ధం ఆడకుండా ఉండడం సమస్య. పదార్థాలను పట్టుకుని వేలాడకూడదు, పదం యొక్క పరమార్థాన్ని పట్టుకుని వేలాడాలి, పరమార్థం గురించి ఆలోచించాలి. అందుకని కుక్కకి జరిగిన అవమానంతో మొదలైంది కాబట్టి భారత కథ తిరిగి కుక్కకి జరిగే సన్మానంతో ముగుస్తోంది. అంటే సరిగ్గా భారతంలోనే శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన పద్యం, వరుళి ఏజబిజొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకున విశేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. ఇతరులు ఏ పనులు చేస్తే మనం బాధపడతామో, అవమానంగా భావిస్తామో, ఆ పనులు ఇతరుల పట్ల మనం చేయకుండా ఉండడమే ధర్మాల్లోకెల్లా పరమధర్మం అన్నారు. కుక్కను అవమానించడంతో భారతం మొదలైంది కాబట్టి దానికి పరిష్కారంగా కుక్కను సన్మానించి తీరవలసిందే అని జగదేక చక్రవర్తి, సముద్ర వేలావలయిత భూమండలానికి చక్రవర్తిగా ప్రకటితమైనటువంటి ధర్మరాజు అడుగుతున్నాడు. ఇది నా భారతీయ సంస్కృతి, ఇది ధర్మరాజు యొక్క వ్యక్తిత్వం. నేను అందుకే భారతంలో ధర్మరాజే నాయకుడు అన్నాను. నా ఓటు ఆయనకే అన్న. అవసరమైతే ఇంకో 2వ ఓటు కూడా వేసేస్తాను, దొంగ ఓటు.